అరవింద, మిత్ర ఇద్దరూ కూడా సిద్ధాంతుల గారి దగ్గరికి ఇంటికి వచ్చేస్తే మనీష వచ్చేసి ఇలా అడుగుతుంది, ఏంటి మిత్ర, సిద్ధాంతి గారు మన పెళ్లి గురించి ఏమైనా మాట్లాడారా అని చెప్పి అడిగితే అప్పుడు మిత్ర ఇలా అంటాడు, మనము ఇంకాస్త సమయం ఆగమన్నాడు అని చెప్పి మిత్ర సమాధానం ఇవ్వడంతో మనీష ఇలా అంటుంది, మన పెళ్ళి అసలు అవుతుందా అవ్వదా, ఈ పెళ్ళి ఏం జరుగుతుంది, మా అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో చచ్చిపోయిందో మీకు అందరికీ తెలుసు కదా, ఆమె చావుకు ఈ ఇంట్లో అసలు విలువే లేకుండా పోయింది అని చెప్పి మనీష మాట్లాడుతూ ఉంటే అప్పుడు వెంటనే అరవింద వచ్చేసి ఇలా అంటుంది, మీ అమ్మ చావును అడ్డు పెట్టుకొని నువ్వు ఎన్ని నాటకాలు ఆడావో, ఎన్ని వేషాలు వేశావో ఇక్కడ అందరికీ తెలుసు, వాటి గురించి మాట్లాడమంటావా అని చెప్పి గట్టిగా నిలదీసి మనీషను అడగడంతో మనీష ఒక్కసారిగా భయపడిపోయి సైలెంట్గా అలా ఉంటుంది. మిత్ర మాత్రం ఏమీ అర్థం కాక వాళ్ళ మామ్ని ఇలా అడుగుతాడు, వాళ్ళ అమ్మ చావుని అడ్డు పెట్టుకొని మనీష ఏం నాటకాలు వేసింది మమ్మీ, అలా ఎందుకు అంటున్నావు అని చెప్పి మిత్ర అరవిందను అడగడంతో అరవింద ఏం సమాధానం ఇవ్వలేక మౌనంగా అలాగే ఉండిపోతుంది. మనీష మాత్రం భయంలో అలాగే మిత్రను చూస్తూ ఉండిపోతుంది. అరవింద ఎందుకు అలా అంది అని చెప్పి మిత్ర తనని అలానే చూస్తూ ఉంటాడు. మనీష మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.